మన శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈరోజు సందర్శించడం జరుగుతుంది. దీనికి ఒక ముఖ్య కారణం కూడా బోయింగ్ సంస్థ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్లో ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బోయింగ్ సంస్థ మన శ్రీకాకుళం జిల్లాలో ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ని మరికొంత ఇంప్రూవ్ చేయాలని వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా సుమారు 45 lakhsతో అనేక డిపార్ట్మెంట్స్లో ఏవైతే ఇక్కడ అత్యంత అవసరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఎక్విప్మెంట్, మీ అందరికీ కూడా తెలుసు, కొన్ని సందర్భాల్లో సరైన ఎక్విప్మెంట్ కానీ మన శ్రీకాకుళం హాస్పిటల్లో లేకపోతే కొన్నిసార్లు టెస్టింగ్ చేసుకోవడానికి కూడా విశాఖపట్నం వెళ్ళి రిపోర్ట్స్ కోసమే, కేవలం రిపోర్ట్స్ కోసం అక్కడికి వెళ్ళి మెషిన్స్ని అక్కడ యాక్సెస్ చేసుకొని మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. దానివల్ల పేషెంట్స్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అలాంటి క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కొంత యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందో దాన్ని బోయింగ్ సంస్థ వారు ఈ యొక్క హాస్పిటల్లో దాన్ని గుర్తించి సుమారు 45 లక్షలతో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని ఓపెనింగ్ ఈరోజు ఇనాగరేషన్ కార్యక్రమం మేము పెట్టుకున్నాం. మరి దానికి హాస్పిటల్ తరపున అలాగే జిల్లా ప్రజల తరపున బోయింగ్ సంస్థ వారికి అలాగే వాళ్ళతో కోఆర్డినేట్ చేసినటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. హాస్పిటల్స్ కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా సమాజంలో చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్. పేదరికం అరికట్టాలని మనం అనుకుంటాం, పేదవాళ్ళ మీద ఆర్థిక భారం తగ్గించాలని అనుకుంటాం, పేదవాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అందించాలని అందరి తాలూకా కోరిక ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం తాలూకా కార్యాచరణ అంతా కూడా దాని చుట్టే తిరుగుతుంది. అటువంటిది వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలనంటే దృష్టి పెట్టాల్సినటువంటి 2 అంశాలు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అలాంటిది హెల్త్లో సరైనటువంటి ఫెసిలిటీస్ కానీ మనం అందించకపోతే ఒక పేద కుటుంబం కానీ సామాన్య కుటుంబం కానీ మిడిల్ క్లాస్ కుటుంబం కూడా ఇంటిలో ఒకరికి ఒక జబ్బు వస్తే చాలు, ఇంకా అది పేదరికంలోకే వాళ్ళ కుటుంబం అంతా కూడా వెళ్ళిపోతుంది. అందుకనే హెల్త్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం.